నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైసీపీ వ్యూహకర్తలు జగన్మోహన్ రెడ్డి పరువును ఆన్లైన్లో వేలానికి పెట్టేస్తున్నారు. కానీ ఎలా సాధ్యమని ఆలోచించకుండా లక్షలకు లక్షలు వచ్చేస్తున్నారని ప్రచారం చేయడం, తర్వాత గ్రాఫిక్స్లో వీడియోలు ఫోటోలు రిలీజ్ చేయడం కామెడీగా మారింది. మొదటి 3 సభల్లో ఎలాగోలా కవర్ చేసుకున్నా అద్దంకి సభకు వచ్చేసరికి మొత్తం దొరికిపోయారు. ఆ సభ ఎలా జరిగింది, ఆ సభలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారన్నది కాకుండా అసలు ఆ సభను నిర్వహించిన విధానం, VFX తో జనాల్ని చూపిస్తున్న వైనమే వైరల్ అవుతోంది. అద్దంకి సభకు దాదాపు 15 లక్షల మంది వచ్చారని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిగో ఈ ప్రచారమే ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి గుదిబండగా మారింది. అసలు 50-100 ఎకరాల్లో 15 లక్షల మంది జనం పడతారా? 15 లక్షల మంది అంటే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య. అంతమంది రావడం జరిగే పనేనా? అంతమంది ఒకే చోటుకు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? కుంభమేళాలో ఒక్కసారి రోజుకు 10 లక్షల మంది పాల్గొంటారని చెబుతారు. దానికే కాశీ మొత్తం జనసంద్రం అవుతుంది. మరి 15 లక్షల మంది వస్తే అద్దంకి ఏమైపోవాలి? అతి కష్టం మీద తరలించుకు వచ్చింది 1-1.5 మంది. వారినే గ్రాఫిక్స్లో అటు ఇటు తిప్పి 1.5 మిలియన్లు అని చెప్పి ట్వీట్లు వేయించుకున్నట్లుగా మారింది. ఇక ఈ జనాల వెనుక ఉన్న గ్రాఫిక్స్ను నారా లోకేష్ బయటపెట్టారు. ఒక్కచోట వచ్చిన గుంపునే గ్రౌండ్ మొత్తం చూపించేందుకు చేసిన హై బడ్జెట్ ఏర్పాట్లను పూసగుచ్చినట్లుగా వివరించారు. అందరికీ అర్థమయ్యేలా మార్పింగ్ ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో లోకేష్ ట్వీట్ ఒక్కసారిగా వైరల్గా మారింది. గ్రీన్ మ్యాట్లు ఎందుకు పెట్టారో అప్పటికే విస్తృత ప్రచారం జరిగింది. జనం వచ్చారని, తాము చెప్పేది నమ్మేవాళ్ళు ఉన్నారన్న నమ్మకంతో వైసీపీ చేసిన ప్రయత్నం పరువు తీసినట్లయింది. జనాలు లేరని సభలో యాంకర్ అరిచినప్పుడు ఐప్యాక్ డ్రోన్ పైనే అంబటి రాంబాబు కేకలేసినప్పుడే తేలిపోయింది. పరిస్థితి ముందే గమనించారేమో కానీ ఇతర మీడియాలను రానివ్వలేదు, వేరే కెమెరాలను ఆన్ చేయనివ్వలేదు. మొత్తంగా సిద్ధం సభలో వచ్చిన మైలేజ్ కన్నా పోయిన పరువే ఎక్కువగా ఉంది వైసీపీకి అనే టాక్ వినిపిస్తోంది.